27 మత్తయి సువార్త 14:27. ఈ సంవత్సరం ముగింపులో మనకి ఇంకా చివరి ఆదివారం ప్రారంభం. ఇది అది ఫైనల్ అంటే సెమీఫైనల్ ఆదివారం అంతేనా? కాబట్టి ఈ ఆదివారంలో మళ్ళా దేవుడు ఆవిష్కరణ ఇస్తే చివరి ఆదివారంకి వెళ్తాం, లేదంటే మనకు తెలియదు. కాబట్టి ఈ చివరి ఆదివారంలో మనం ఏమై ఉండాలి, ఎలా ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడో ఆ విషయాన్ని మనం చూస్తాం. మత్తయి సువార్త 14 అధ్యాయం 27. వెంటనే యేసు ధైర్యం తెచ్చుకొనుడి, నేనే భయపడకూడని వారితో చెప్పగా. కాబట్టి దేవుడి మాటలు మన వెనుకలో దీవించిన కాక. సంవత్సరం ముగింపులో ఉన్నాం మనం. ఈ సంవత్సరం ముగింపులో ఈ సంవత్సరం ఎన్నో ప్రమాదాలు, ఇబ్బందులు, ఇక్కట్లు, అనారోగ్యాలు, మానసిక ఒత్తిళ్లు, ఆర్థిక సమస్యలు, పిల్లల విషయంలో, కుటుంబ విషయంలో, వ్యాపార విషయంలో అన్నింటిలో మనం ఎదుర్కొంటూ వచ్చాం. ప్రతి వ్యక్తిలో కొన్ని భయాలతోనే ఈ సంవత్సరం 10 నెలలు 11 నెలలు ముగించారు. 12 నెలల్లో కూడా అలాగే ప్రవేశించారు. ఆ ధైర్యంతోనే ఈ నెల అయినా బాగుంటుందా, కొత్త సంవత్సరమైనా మా జీవితం బాగుంటుందా, ఒకప్పుడు మేము ఎట్లుండే వాళ్ళం, మా భక్తి, మా విశ్వాసం మనం పరీక్షించుకోవాలి. లేదంటే మన ఆత్మీయతల్లో అనడానికి ఆధారాలు ఉండవు. ఒక వర్కర్ ఒక్కొక్క పనికి ఎలాగైతే తన పనిని తారాస్థాయికి పెంచుకుంటాడో అంతేనే కదా, ఒక వ్యాపారి తన వ్యాపారమును తారాస్థాయికి ఎదగాలని ఆలోచన చేస్తాడో, అలాగే దేవుడు కూడా తన పిల్లలు ఏం కావాలని కోరుకుంటాడు? నా పిల్లలు నాకంటే గొప్ప స్థాయిలో ఉండాలని కోరుకుంటాడు. మనం ఎలా ఉన్నాం? అందుకే మనం అధైర్యపడుతున్నాం. మన అధైర్యమే మనల్ని అంత ఘోరమైన ప్రమాదాలు తీసుకొని వెళ్ళాం. భయం మనకి ఏ విషయంలో? యోబు గ్రంథం 3 అధ్యాయం 26 డైరెక్ట్గా యోబు గ్రంథంలో రాస్తాం. ఎందుకు మనం ధైర్యం చెడిపోయాం? ఎందుకు మనం కలవబోతున్నాం? కారణం ఏంటో రాస్తాడు. కాబట్టి మనం పరిశీలించేద్దాం. కాబట్టి చదవండి. యోబు గ్రంథం 3 అధ్యాయం 26-27. రేపటి తీసుకోండి, అప్పుడు మనకు అర్థం. ఏది వచ్చునని నేను బహుగా భయపడుతున్నాను, అదే నాకు సంభవించుతున్నది. కాబట్టి ఇది మన భయం. అంటే అధైర్యం వచ్చింది మనకి. ఏమొచ్చింది? ఏమో అది అవుతుందేమో, అది జరుగుతుందేమో, జరగకూడదేమో, వాడు ఫెయిల్ చేస్తాడేమో, వాడు మాయమాటలు చెప్తాడేమో, వాడు మోసగిస్తాడేమో, ఇట్లాంటివన్నీ మనకు అనిపిస్తుంది. కాబట్టి ఏదైతే మనం అనుకుంటామో అదే జరుగుతుందంట. కాబట్టి సత్యము ఏమనుకున్నాం మనం? సత్యమే దాని విషయంలో దేవుడు అద్భుతం. కాబట్టి ఏదైతే వస్తుంది అనుకుంటామో అదే జరుగుతుందంట మనకి. అనుకున్నా నేను ఈయన బైక్ తోలుతున్నాడు, ఎవరికో గుద్దుతాడు అనుకున్నాడనే గుద్దినాడు అంటారు కదా. వీడు యాడో పోయే కాలం వచ్చింది, యాడోసారి తగిలిస్తాడు, తగులుతుంది దెబ్బ, అప్పుడు కానీ ఇది తెక్కాలి కదా అంటారు. నిజంగా దెబ్బన్నది అంటే ఒక్కోసారి మనం అనుకున్నది దేవుడు ఆమెనన్ను తట్టున్నాడు. కానీ మనం ఏమనుకుంటాం? నెగిటివ్ అనుకుంటాం. మనం పాజిటివ్ అనుకోవాలి. నెగిటివ్ కానీ మనం ఆలోచించాల్సింది. క్రైస్తవుడు ఎలా ఆలోచించాలో పాజిటివ్ అంటే ఎలాగా ఎఫెసీ పత్రిక పాజిటివ్ అంటే అలాగుంటుంది. 3 అధ్యాయం బడలిక మామూలు లేదు నాకు. 3 అధ్యాయం 19-20 ఇది పాజిటివ్గా అనుకోవటం అంటే. జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమ
క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకు తగిన శక్తి గలవారు కావాలని ప్రార్థించుచున్నాను. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగువాటన్నిటికంటే అత్యధికంగా శక్తి గల దేవునికి అత్యధికంగా చేసే దేవుడు మన దేవుడు. కానీ మనకు అదే భయం. అడుగు వాటికంటే ఊహించు వాటికంటే మనం ఏం ఊహించుకుంటాం? ఎవరు తగులుతుందేమో, కింద పడతాడేమో, వాడేమంటాడో ఈడేమంటాడో ఇవి అనుకుంటాము. ఇవి ఎప్పుడు అనుకోకూడదు. మందిరంలో ఎప్పుడు కూడా అది అవుతుందేమో, అది జరుగుతుందేమో, ఇది జరుగుతుందేమో అనుకుంటా మనం వచ్చినాము. ఏ ఉపయోగం లేదు, రాకుండా ఉపయోగపడుతుంది. కానీ వచ్చి మనం ప్రమాదం తెచ్చుకునే వాళ్ళని ఉన్నాం. ఎందుకని? పాజిటివ్ విషయాలు ఆలోచించాలంట. మేము స్థలం కొనగలం, సంఘాన్ని కట్టగలం, మీటింగ్లు పెట్టగలం. ఇది పాజిటివ్ అంటే. ఇది జరుగుతుంది అనుకుంటే దేవుడు కూడా ఏమంటారంట? ఆమెనంట. యాక్సిడెంట్ అవుతుందేమో, కింద పడుతుందేమో అంటే దేవుడు కూడా దానికి కూడా ఆమెనంటాడు. ఆ డ్యూటీ ఇది ఆమెనంటే నువ్వు అనుకోవడమే. ఇప్పుడు ఆమె ఏమనుకొచ్చింది? ఆయన వస్త్రాన్ని పడితే నేను స్వస్థత పడతా అనుకొని వచ్చింది. ఆయన ఏమన్నాడు? అమ్మ, నీ విశ్వాసమే నిన్ను, నీ నమ్మకమే నేను స్వస్థపరిచింది. నేనైతే ఏమీ చేయను. కాబట్టి ఈ గొప్ప నమ్మకం ఉండాలి మనకు. అధైర్యపడకూడదు. చూడండి, అధైర్యపడితే ఏం చేస్తాడు? యెహోషువ గ్రంథం 1:9 అక్కడ ఏం చెప్పాడు? 1:9 సైన్యములకు అధిపతిగా యెహోవా బహు కొద్దిపాటి శేషము మనకు నిలుపుని ఎడల మనము సొదొమ వలెనుండు, గొమొర్రాతో సమానంగా ఉండు. ఏం చెప్పారు? యెహోషువ గ్రంథం 1:9 మనం అధైర్యపడుతున్నప్పుడు, భయపడుతున్నప్పుడు ఏం చెప్తాడు? ఏ స్థితిలో ఉన్నప్పుడు ఏం చెప్తాడు? చూడండి, నేను నీకు ఆజ్ఞనిచ్చున్నాను కదా. ధైర్యంగా ఉండుము. ఒకటి ఏం చెప్తున్నాడు? ధైర్యంగా ఉండు, దిగులు పడకు, ధైర్యంగా ఉండు. చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నాడు. నీ జీవితంలో సక్సెస్ అవ్వాలంటే ఏముండాలి? ఆయన నీకు ధైర్యం అనే కరేజ్. ఏంటండి ధైర్యం? వృద్ధులైతే మొత్తం హిమ్మత్ అయితే మనకు అంటారు. ఏమంటారు? అంత ఉందా నీకు? అంత ధైర్యమా? అంత దమ్ముందా అని వాడతారు కదా. ఇక్కడ ఏమంటే నీకు ఏమన్నా నీ ధైర్యం ఏంటి? నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా. ధైర్యంగా ఉండు. ఆజ్ఞ ఇచ్చిన తర్వాత కూడా ధైర్యం లేదంటే అర్థమైంది. ఆజ్ఞ ఇచ్చాడు, నువ్వు ధైర్యం ఉంటమే. నీ ధైర్యం ఏం ఊహించిన దానికంటే అడుగు వాటికంటే అత్యధికంగా నిన్ను చేయబోతావు. ఇంక వేరే ఏది చేయదు. కాబట్టి మనకేమో దేవుడేమో ధైర్యంలో అని చెప్తే మనకు ఎక్కువ ఎలా ఉంటాం? సాతానుడి బోధలాగా ఎక్కువ ధైర్యపడుతుంది. ధైర్యంగా ఉండు, ధైర్యంగా ఉండు. ఇంకేం చెప్పాను? దిగులు పడద్దు, జడియకుము. నీవు నడిచే మార్గంలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు. కాబట్టి ఆయన చెప్తున్నాడు, ఎక్కడికి వెళ్ళినా, ఏ స్థితిలో ఉన్నా నేను చిన్న ఉన్న దినాల్లో ఒక ఇన్సిడెంట్ చూశాను. ఒక ఇన్సిడెంట్ ఏంటంటే, అప్పుడు నాకు 10 సంవత్సరాలు ఉంటాయి. ఒక పిల్లవాడిని అతి దారుణంగా హింసించారు ప్రార్థన పోతున్న వాళ్ళు. ఏం చేసినారు? అతి దారుణంగా హింసించినారు. తల్లిదండ్రులు కూడా ఉన్నారు దాని లిస్టులో.
అయితే రాత్రిపూట అడవిలో మన చెట్టు కట్టేసిన కథ ఉన్నట్ట. చెట్టు కట్టేస్తే రాత్రిపూట ఒక 5-6 పరిశీలిస్తున్నారు. దాంట్లో నేనంతది చెట్టు మీద ఎక్కి కూర్చుని అందరూ ఒక 5-6 చెట్టు మీదనే కూర్చున్నారు. నేనెందుకు ఆటకైతనంగా పోతే వాడికి 4:30-5 గంటలకు కొట్టినారు. చెట్టు కట్టేసినారు. అందరూ చెట్టు మీద కూర్చున్నారు. ఇప్పుడు ఆ ఏరియా మృగరాజులు తిరిగే ఏరియా. నల్లమల్ల అడవుల్లో ఏం ఏరియా? సింహాలు తిరిగే ఏరియా. ఇంకా మామూలుగానే సింహం వేటాడుతుంది. ఎంటపడి చెట్టు కట్టేస్తే లడ్డులా దొరికాడు, ఇడిలా భలే దొరికాడు, కొబ్బరి ముక్కలా అనుకుంటుందా లేదా? కానీ ఆ గాడిదలను ముట్టుకోడు, ఆ సింహం, ఆ అడవి మృగమాన్ని ముట్టుకోడు. అడవి మృగమాన్ని ముట్టుకోడు. కారణం ఏంటంటే వాడు అట్లాగే ఉన్నాడు. సింహాల పోటీ వేస్తేనే ఉన్నాడు. కారణం ఏంటంటే నా దేవుడు రచించకపోయిన పర్లేదు, మా వంశంలో మొట్టమొదటి అర్థసాక్షిగా నేనే అవ్వాలి అనుకున్నాను. అర్థసాక్షి నేను కావాలి. ఆ తర్వాత వాడి చుట్టూ రౌండ్గా గీత, సింహాలు వస్తున్నాయి కానీ ఆ గీత దాటట. గీత కానీ బయటికి అవి మాకు కనపడాల. వాడికి కనపడ్డాడు పుట్టాడు 10 వాడికి కూడా 10 ఏళ్ళ 11 ఏళ్ళు ఉంటాడు. దోమ ఆ మృగము గీత దాటలేదండి. గీత లోపలికి రాలేదు, గీత బయటనే. నా దేవుడు నన్ను కాపాడుతున్నాడు. ఆ పిల్లడు ఏం చెప్పాడు? నా దేవుడు నన్ను కాపాడాలంటే ఏ కత్తి కొట్టే పట్టుకోలేదు, ఏ అద్భుతం జరగలేదు. ప్రశాంతంగా ఆ సింహాలు ఆయన ఎదురుగా వచ్చి ఒక 4-5 సింహాలు ఇట్లా కూర్చొని కూర్చున్న పిల్లలతో తర్వాత వెళ్ళిపోతాడు. మొదటి తర్వాత వస్తుంది చెప్పిపోయినట్టు పోతున్నాడు. అతనితో ఉన్నాం కానీ నిన్ను కట్టేశారు. ఇప్పుడు కట్లు ఇప్పుడు వెళ్ళి బావాలి కాదు, మళ్ళీ చూడు తింటే అన్నట్టుగా ఒక్కొక్కటి. అప్పుడు ఆ హింసించిన వ్యక్తులు, రే ఇకనైనా సిగ్గు వచ్చిందా? ఆ చర్చికి ఎంతో స్వార్థ పడితే మానుకుంటావా అంటే నేను మానుకోను. మీ దేవుడు కాపాడలేదు కదండి. మా దేవుడు కాపాడలేదు మీరెందుకు అనుకుంటే మా దేవుడు కాపాడబట్టే బతికాను ఏమంటున్నాను. కాబట్టి ఒక పెద్ద ఇన్సిడెంట్ ఏంటంటే ఆ ధైర్యం చావైన బ్రతికి. అపోస్తలు ఎవ్వరు కూడా సహజ మరణం పొందారనుకుంటారా? అందరు చంపబడ్డారు, గొంతు కోసారు, నిలువుగా సిలిగేశారు, తల కిందలుగా రంపాలతో మోసారు. ప్రమాదం వచ్చింది. వాళ్ళ దేవుడి కొరకు నిలబడిన విధానం మామూలు విషయం కాదు. కాబట్టి నువ్వు ధైర్యం ఉండాలని దేవుడు చెప్తున్నాడు. సంవత్సరం ముగింపులో 2 రకాల ధైర్యం అవసరం. సంవత్సరం ముగింపు ఎలా ముగించాలా, దానికి ధైర్యం కావాలా. కొత్త సంవత్సరం ఎలా ప్రారంభించాలా, ఖర్చులు ఇబ్బందులు ఏవి ఎదుర్కోతాం, వాటిని ఎలా చేయించాలా, వాటిని ఎలా సాధించుకోవాలని అంటే 2 రకాల ధైర్యం అనేది మనకు అవసరం. ఒకవేళ అధైర్యపడితే ఏమవుతుందా? అది నిన్ను ఆక్రమించుకుంటుంది. ధైర్యం ఉంటే అది నిన్ను బ్రతికిస్తుంది, అది నిన్ను బాగు చేస్తుంది, అప్పుల్లో నుంచి విడిపిస్తుంది, ఆశీర్వాదకరంగా చేస్తుంది. కొన్ని ధైర్యము గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. రెండవదిగా మనం చూస్తే ఆ ధైర్యం ఏం చేస్తుంది? ఆ ధైర్యం ఏం చేస్తుందంటే మరణం నుండి తప్పించింది. ఎక్కడ? మత్తయి సువార్త 14:27 వచనంలో వారు ప్రాణాపాయంతో ఉన్నారు, చివరి క్షణాలలో ఉన్నారు. సముద్రం అటువైపు దూరం ఉంది, ఇటువైపు కూడా చదవండి. 4వ చదివి అప్పుడు ఇప్పుడే కరెంట్ ఉండట్లేదు. అప్పుడు ఎలా ఉంటుందో, ఎంత ప్రమాదకరమో చూడండి. ఆ మాటలు చూద్దాం. చూడవచ్చు మత్తయి సువార్త 14:27 వెంటనే యేసు ధైర్యం తెచ్చుకొనుడి, నేనే భయపడకూడని వారితో చెప్పగా
సీమోను పేతురు ఏం చేశాడు? పేతురు, ప్రభువా, ప్రభువా, నీవే అయితే ఆ. నీళ్ళ మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అని. కాబట్టి ఇక్కడ ఏం చేశాడు ఈయన? నువ్వే అంటున్నావు బట్టి నాకు ధైర్యం వచ్చింది. ఇప్పుడు ఏమంటున్నాడు? అది తెలియని వ్యక్తి అంటే ముందు భూతం అనుకున్నాడు, ఎవరో తెలియని వ్యక్తి అనుకున్నాడు. ఇప్పుడు ఆయన మాట్లాడాడు, ధైర్యం సీమోను పేతురు అన్నాడు. స్వరం గుర్తుపట్టాడు. వెంటనే ఏమంటున్నాడు? ప్రభువా, నీవేనా మాట్లాడింది? నీవేనా వచ్చింది? నీవేనా? నీవే అయితే నాకు భయం ఏంది, నీవైతే నాకు ధైర్యం ఏంటి అన్నాడు. ఇప్పుడు చదువుతా వచ్చిన ఆయన రమ్మనగానే అది కాదు, అవి వచ్చిన నీవేనా? నీవే అయితే ప్రభు ఏమన్నాడు? గాలిని చూచి భయపడి భయపడి మునిగిపోసాగి చూడండి, నీళ్ళ మీద నడవటానికి చేతనైనటువంటి పేతురు ఇప్పుడు ఏమయ్యాడు? మరలా ధైర్యపడ్డాడు. ప్రకృతి వైపు చూశాడు, ప్రభు వైపు చూసినంత కాలం నీళ్ళ మీద నడిచాడు. ఏ ప్రమాదం లేదు. ఎన్ని కష్టాలన్నా రాని, ఎన్ని ఇబ్బందులన్నా రాని, ఎన్ని అప్పులైనా ఉన్నాయి, ఎన్ని అనారోగ్యాలు ఉన్నాయి, ఎన్ని ప్రమాదాలు ఉన్నాయి, ఆ కొంచెంలోనే తృప్తిని దేవుడిస్తాడు. నేను అనిపిస్తున్నాను అది చాలా కొంచెమే. ఆ కొంచెంలోనే ఒక్కోసారి కోట బియ్యం కూడా తింటాం. రాత్రిపూట వేడి వేడి ఉన్నప్పుడైతే తినగలం దాన్ని. చాలా మంది మనకి గట్టిగా ఒకటి కోట బియ్యం కూడా, ప్రభుత్వం ఇచ్చే బియ్యం కూడా, సర్కార్ బియ్యం అంటారా, కంట్రోల్ బియ్యం అంటారా, మీరు ఏమంటారు? ఎన్ని చెప్తున్నానంటే కొంచెంలోనే అడ్జస్ట్ చేసుకుని అలవాటు చేసుకున్నాను. కొంచెం దాదాపుగా క్రిస్మస్కి, జనవరికి బట్టలు తీయక 2019లో కొంతమందికి తీసాము. ఆ తర్వాత నేను బట్టలు కుట్టించడానికి, కొనడానికి నాకు ఏమాత్రం అవకాశం రాదు. అయినా సరే చాలా తృప్తిగా ఉంది. ఇప్పుడు వేసుకుంటున్న సఫారీ డ్రెస్సులు 10 ఏళ్ళ క్రితం, 12 ఏళ్ళ క్రితం వేసుకుంటున్నాను. ఎప్పుడు ఈ డ్రెస్సులు అయ్యే ఉతుక్కోవడం, అయ్యే వేసుకోవడం, అయ్యే ఉతుక్కోవడం, అయ్యే వేసుకోవడం. కాబట్టి మీరు కూడా చూస్తున్నారు నా ప్రాక్టికల్ అనుభూతులని. మీరు కూడా చూస్తున్నారు లేదా? అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ప్రాక్టికల్గా మనం కొంచెంలోనే ప్రభువుని బట్టి ధైర్యంగా, తృప్తిగా ఉండాలి. ఇది ఉండాలా, ఇది కావాలా, ఎంత అప్పు చేద్దాం, దానికి అప్పు చేద్దాం, దీనికి అప్పు చేద్దాం, ఎట్టబెట్ట బతుకుంటే కట్టుకుందాం, తిట్టుకుందాం కాదు. మనం దేవుని మీద ఆధారపడాలని దేవుడు కోరుతున్నాడు. అప్పులు ఇచ్చేవాళ్ళు చాలా మంది ఉంటారు. ఇచ్చేవాళ్ళు ఉంటారా ఉండదా? నాకైతే చర్చిది మీద ఇంత స్థలం ఉందంట కదండి, ఇంత డబ్బు ఇస్తాం, చర్చి కట్టుకోండి అంటున్నారు. నెలకి ఎంత కట్టాలంటే ఇంత కట్టాలి. మరి ఎక్కడి నుంచి వస్తాయి? కాబట్టి ఎందుకు చెప్తున్నానంటే మనము తీసుకోవడం ఈజీ, తిరిగి చెల్లించేటప్పుడే నాకు వెన్నులో అనుకోబడుతుంది భయం. అందుకనే అప్పు చేయడానికి పెద్దగా నేను ఇష్టపడను. అందుకే నేను ఏమంటున్నానంటే దాంట్లోనే దేవుడు నీకు తృప్తిస్తాడు, దాంట్లోనే దేవుడు నీకు సంతోషిస్తాడు. దేంట్లో దేంట్లో ఏముంది మనకి? 3 అంతస్తుల భవనము, మందిరం అవసరం లేదు, దానికి లిఫ్ట్ అవసరం లేదు, వేల మంది ఆర్కెస్ట్రా, ఇన్స్ట్రుమెంట్స్, ఆర్భాటాలు, అంగులు అవసరం లేదు. బైబిల్ ఏం చెప్తుంది చూడు, 65వ కీర్తన 4వ వచనం. ఉందా మనకి ఆ కాన్ఫిడెన్స్, ధైర్యం అంటే ఇది సాధ్యమవుతుంది. ప్రతి సమస్యను మనం ఎదుర్కోగలం, కేకలు వేయం. నీ ఆవరణంలో నివసించినట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకుని వాడు ధన్యుడు. నీ పరిశుద్ధాలయము చేత నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి
పొందేదాం. అంటే తృప్తి ఎక్కడుంది? దేవుని ముందర. ఉన్న బట్టలు, ఉన్న భోజనాలు కాదు, ఉన్న వాహనం కాదు, ఉన్న డబ్బు కాదు. తృప్తి దేనికంట? మందిరంలోనే ఉందంట. అది మేలు. దాని చేత తృప్తి పొందాలంటే మనం మందిరానికి రాకపోతే ఏం తృప్తి పొందుతాం? అసలు తృప్తే. ఇప్పుడు ఆ రోజు 5 రొట్టెలు 2 చేపలు పంచిపెట్టారండి. వచ్చిన వాళ్ళు తిన్నా తృప్తి పొందారా? రాళ్ళు కూడా తృప్తి పొందారా? మరి వస్తేనే తృప్తి, లేకపోతే అది అంటున్నాడు ఇక్కడ, నీ మందిరము మేలు చేత ఉంది మనకు అలవాటు. కాబట్టి మనము ఈ సంవత్సరం ఎన్ని రకాలుగా భయపడ్డామో, ఎన్ని రకాలుగా అధైర్యపడ్డామో సంవత్సరం ముగింపులో ఉన్నాం. 2026లో ఇదే అనుభవంతో మళ్ళా 2026లో ప్రవేశం జరుపుకోండి. తీర్మానం చేస్తున్నాం, ప్రభా నీ మందిరం మేలు చేత తృప్తి అంటే నీ మందిరం ఏముందో అది మాకు తెలియట్లేదు, అది మాకు కనపట్లేదు. కాబట్టి మందిరంలో నుంచి విత్తబడే వాక్యము దాని వాల్యూ వేరు. దాని కొరకే తృష్టం ఉండాలి. ఎక్కడ ఏ ఊళ్ళో ఉన్నా ఆ సమయానికి మనం అటెండ్ అవ్వడానికి ప్లాన్ చేసుకోవాలి. పనులు ఉంటాయి. చచ్చిపోయేటప్పుడు కూడా ఆవిడ జేబీసీ చచ్చిపోతే బాగుండాలి వాళ్ళు కూడా ఉంటారు. ఉంటారు. కానీ దాన్ని ప్లాన్ చేసుకోవాలి. దానికి మనం ఆరాధన ఎగరగొట్టాము, బల్లెగరగొట్టి, ప్రభుత్వాన్ని ఎగరగొట్టి అసలు అద్భుతంగా అనుకూలించబడే ఆ సమయము దేవుడు ఇచ్చాడు. ఆ మేలు. అందుకని ఆ పాటలు ఏంటి? మందిర సమృద్ధిని నీ ప్రజల సహవాసమును, మందిర సమృద్ధిని నీ ప్రజల సహవాసమును. ఇంకా నీ సన్నిధి ఆనందము దేవా కృపతో నేను సగితివి. నీ సన్నిధి ఆనందము దేవా కృపతో నేను సగితివి. ఇప్పుడు ఏం చేద్దాం మరి? కాబట్టి మందిర సమృద్ధి ఏముంది అక్కడ? సమృద్ధి ఉంది, తృప్తి ఉంది. అక్కడ కొరత లేదు. దేవునితో గడుపుతున్నాం మనం. దేవునితో గడుపుతాం, దేవుని కొరకై గడుపుతాం, నేర్చుకోవడానికి గడుపుతాం. మనం ముందు నేర్చుకోవాలి. నేర్పాలి అనుకుంటే ముందు ఏం చేయాలి? నేర్చుకోవాలి. కాబట్టి దేవుడి మందిరం కీర్తన 38:6 మనకు మాట ఉంటుంది. తృప్తి ఎక్కడ పొందుతాం? ఎక్కడ తృప్తి పొందాలి మనం? ముప్పై 36:8 నీ మందిరం యొక్క సమృద్ధి వలన, నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తులందుచున్నారు. అంటే అర్థం ఏంటి? వారంటే ఎవరు? వెళ్ళేవారని మనం అనుకుందాం. సంతృప్తి ఎవరు పొందుతున్నారు? ఇక వెళ్ళిన వాళ్ళు ఎంత వాడుకుంటే ఏం ఉపయోగం? దాన్ని మనం కేటాయించుకోవాలి. ప్రభా ఈ సమయం నాకు ప్రతిఫలత తొలగించు, ఈ సమయం నేను దేవుని సన్నిధిని ఆరాధించాను. ఆ రీతిగా తృప్తి ఉందని ఒక బలమైన నిర్ణయం తీసుకోవాలి. మనం ఏమీ లేకపోయినా తృప్తిగా ఉండాలి. మనం ఎందుకని ఏమీ లేకపోయినా తృప్తిగా ఉండాలి. అది ఆ తృప్తి ఎక్కడి నుంచి వస్తుంటే దేవుని సన్నిధిలో వస్తుంది, దేవుని మందిరంలో వస్తుంది. బయట ఎక్కడ కూడా పొందలేనంతగా తృప్తి ఎక్కడ పొందుతాం? దేవుని సన్నిధిలో. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి, ఆ కొంచెమే అది ప్రీతి పదముగా మారుతుంది. ప్రభావం ఇచ్చింది, నీకు స్తోత్రం, ఇది నాకు చనిపో. నేను అనుకున్నా కదా చిన్నప్పుడు 84, 85లో ఎబ్రోన్ కాన్వకేషన్కి వెళ్ళాను.
నేను అనుకున్నా కదా, చిన్న గిన్నె పెట్టించినాను. ఎంత పెట్టించినాను? చిన్న గిన్నె. దాంట్లో ఏంటి అవి బీన్స్ అవి ఇవి కూరగాయలు మొత్తం ఒకటే కప్పు వేస్తాను. నేను అనుకున్నా మళ్ళీ రాను అన్నాడు పక్కన. మళ్ళీ పెట్టించుకోవడానికి వీలు, మళ్ళీ వడ్డీరు. వాళ్ళు నాకు అసలే బాగా ఆకలితో ఉన్నా, మళ్ళీ వడ్డీరంట, ఇది సరిపోదాయే, ఎట్లా అడగడానికి వీలు అనుకున్నా కదా. ఈరోజు ఇక సగం కడిపే ఎవరు అనుకున్నది తినాలనుకున్నా. డబ్బులు లేవు, చిన్నోని కదా, వేరే వాళ్ళతో పాటు పోయినా. ఎట్లా చేయాలా? బిస్కెట్ ప్యాకెట్కి కూడా డబ్బులు లేవు, చాక్లెట్కి డబ్బులు లేవు, ఏ ఫ్రూట్స్ కొనుక్కోవడానికి కూడా ఏమీ లేవు. ప్రార్థన చేసుకున్నాను. ఆకలి అనిపిస్తుంది ఏమో, తర్వాత దీన్నే కొంచెం దాచుకుందాం అనుకుంటున్నాను. ఈ ఆకలి తినేటట్లేదు, ఇది దాచుకుంటే మాత్రం మామూలే కదా. ఎక్కువైతే దాచుకోవడానికి వీలు అవుతుందా? ఇదే ఆకలి తినేటట్లేదు అనుకున్నా కదా. నేను అలా తింటూ ఉంటే నా కడుపు నిండిపోయింది కదా, అన్నం మిగిలిపోయింది. కడుపు నిండినట్టుగా అయింది. భయపడుతున్నాడు పక్కనకి వచ్చినాడు. ఇంటికి ఇది సరిపోయింది, ఇంతలా ఇంటెత్తడు లేడు అని తృప్తి అవుతుంది. కాబట్టి ఎందుకు చెప్తున్నానంటే, ప్రభు దేవుని మందిరంలో మనం తృప్తిపరచాలనుకుంటున్నాం. ఎప్పుడు వస్తూనే రాకుండా వస్తాయి. అందుకనే చూడండి ఏమన్నాడు చూడండి. లూకాసు వార్త 35-36 చూడండి. నజరేతులో నుండి ఏదైనా మంచిది రాగలదా అని అడిగాడు. మందిరంలో నుండి ఏదైనా మంచిది రాగలదా? మందిరంలో ఏదైనా తృప్తికి చేయగలదా అని మనం అనుకున్నాం. నేను చిటికెన వెళ్ళి వైపు చూడగా అక్కడ ఇద్దరు వైపు, ఈ పేపర్లో రైట్ సైడ్ పేపర్లో చిటికెన వెళ్ళి వైపు ఉండొచ్చు. అక్కడ ఆ ఏరియాలో చదువు. ఇక్కడ ఎక్కడైనా ఉంటుంది పేపర్ తిప్పేవా? నజరేతులో నుండి మంచిది ఏదైనా రాగలదా అని క్వశ్చన్ వేశాను నతనేలు. ఆవిడ వేసుకున్నాడు ఏమన్నాడు? 1వ అధ్యాయంలో ఉంటుంది కదా, 2వ అధ్యాయంలో ఎవరి క్వశ్చన్ వేశాడు? యోహాను సువార్తలో చూడండి, మర్చిపోయాను. నజరేతులో నుండి యోహాను సువార్త అయితే నేను చెప్పిన సైట్లో ఉంటుంది. 1వ అధ్యాయమా ఏమంటాడు చూడండి. అందుకు నతనయేలు నజరేతులో నుండి మంచిది ఏదైనా రాగలదా అని అతనిని అడగగా వచ్చి చూడమని. మనం ఏడ చూస్తాం? దేవుడు అంటున్నాడు, వచ్చి చూడు, నువ్వు వచ్చి చూడు. నీ జీవితంలో నేను మీకు ఇంతకుముందు ఒకసారి ఒక మెసేజ్ చెప్పిన, పోయిన వారం అంతమంది వారం. ఆ వారం అంతా నేను ఎక్కడికి వెళ్ళా, ఆ వారం అంతా వీడియోలు కూడా చేయాల. ఆ వారం అంతా ఏంటి పని? రోజు ప్రార్థనే. ఏంటి పని ఆ వారం అంతా? రోజు ప్రార్థనే. 4 నెలల క్రితం అనుకుంటుంది, 5 నెలల క్రితం రోజు ప్రార్థనే. సడన్గా అకౌంట్లోకి 22,000 రావాల్సి అవకాశం వచ్చింది. ఏం చేసాం? ఎంత నిత్యావసరం అంటే అది వరకు పలహారం లాగానే పోయింది. అట్టుకోట్లో రావడం అవసరం అది. అందుకే నేను ఏమంటున్నానంటే, మన అవసరత, మన అక్కర తీర్చబడాలంటే వచ్చి చూడాలి. ఏమేమి చూడాలా? అధైర్యాలన్నీ పక్కన పెట్టాలా. ధైర్యంతో దేవుని సన్నిధికి ధైర్యంగా రావాలి. దేవుని మందిరానికి సమస్యలన్నీ పక్కన పెట్టాలా. ధైర్యంగా ఒక మనిషి బలమైన నిర్ణయం తీసుకొని నా ప్రభు దగ్గరికి వెళ్తా, నా సమస్య అక్కడ పరిష్కరించుకుంటా, నా ప్రభు సన్నిధిలో పరిష్కరించుకుంటా. చూడండి,
అక్కడికి వస్తే కదా మనం చూడగలిగేది ఆ కార్యం. నీ జీవితంలో జరిగేది, నా జీవితంలో జరిగేది. రాకుండా ఉన్నప్పుడు చూసుకోలేదు. అయ్యారు చూడండి, వచ్చి ఎవరెవరు ఏమేమి చూశారో ఆ ధైర్యంలోనే ఉన్నారు. వారు ఎలా వచ్చారు, ఏం చూశారు? ఇప్పుడు చదవండి 2 దినవృత్తాంతముల గ్రంథం 20 అధ్యాయం 3వ వచనం. దినవృత్తాంతముల 2వ గ్రంథం. అధైర్యంలోనే ఉన్నారు, ప్రమాదంలోనే ఉన్నారు, ఇబ్బందుల్లో ఉన్నారు, కష్టంలో ఉన్నారు, బాధలో ఉన్నారు, వేదనలో ఉన్నారు. కానీ వచ్చారంట. వస్తే ఏం జరిగింది వారి జీవితంలో? వాళ్ళకు మనకున్న వ్యత్యాసం. మొదటి 3 వచనాలు చదివితే 20 అధ్యాయం 2వ దినవృత్తాంత గ్రంథం. ఇది అయిన తర్వాత మోయాబీయులను, అమ్మోనీయులను, మెయోనీయులను కొందరు దండెత్తి యెహోషాపాతు మీదకి వచ్చింది. అంతలో కొందరు వచ్చి సముద్రం అవతల నుండి సిరియను దండ నుండి గొప్ప సైన్యం ఒకటి నీ మీదకి వస్తుంది. చిత్తగించుము. వారు అసాసోను తామారును ఎన్గేదిలో ఉన్నారని యెహోషాపాతులకు తెలియపరిస్తే యెహోషాపాతు మందు మార్బలన్నీ రెడీ చేసి యుద్ధాలు, ఆయుధాలు, సామాగ్రిని తీసుకొని బయలుదేరలా. యెహోషాపాతు ముందు భయం వచ్చింది, అధైర్యం వచ్చింది. యెహోవా యొద్ద విచారించుటకు మనసు నిలుపుకొని యూదా ఎంతటా ఉపవాస దినమును ఆచరించమని చాటింపగా యూదా వారు యెహోవా వలన సహాయం వేడుకొనుటకై కూడుకొండ్రి. యెహోవా యొద్ద విచారించుటకు యూదా పట్టణములన్నిటిలో నుండి జనులు వచ్చి యెహోషాపాతు యెహోవా మందిరములో వృత్తశాల ఎదుట సమాజముగా కూడిన. ఇప్పుడు యెహోషాపాతు అంటే రాజు. ఎవరైనా రాజుకు ఎన్ని బాధ్యతలు ఉంటాయి? రాజుకు ఎన్ని పనులు ఉంటాయి? అసలు తీరుకుంటుంది రాజుకు. రాజైనా దేవుని మందిరానికి వచ్చాడు ఇక్కడ. అది సమస్య పరిష్కరించబడాలి అంటే నీ జీవితంలో అధైర్యాలన్నీ, నీ జీవితంలో భయాలన్నీ, నీ జీవితంలో కొరతలన్నీ, సమస్యలన్నీ, ప్రమాదాలు, ఇరుకులు, ఇబ్బందులు తీరాలంటే దేవుని సన్నిధికి రావాలి. రాజుకు తీరింది, మరి మనకెందుకు తీరట్లా? మనం ఒకరి కింద పనిచేస్తుంటే, ఒక పై అధికారి అనుకుంటే, ఒక కంపెనీలో ఉంటే ఒక్కోసారి మనము పై అధికారి సెలవు ఇవ్వరు, అవకాశం ఇవ్వరు. అప్పుడు దానికి అర్థం ఉంది. ఇక్కడ చూడండి, రాజయుండి కూడా దేవుని మందిరానికి వచ్చి ఏం చేశాడంట? ప్రార్థన చేశాడు. 3 రకాల సైన్యం వచ్చారు, యుద్ధానికి బయలుదేరి వెళ్ళిపోవాలా. అవి ఏమీ చేయకుండా వచ్చి చూడాలనుకున్నాడు ఆయన. ఏమనుకున్నాడు? వచ్చి దేవుని మందిరానికి వచ్చి చూద్దాం, ఏం చేస్తాడో చూద్దాం. దేవుని మందిరానికి వచ్చి ప్రార్థన ఏమని చేశాడు? 12వ వచనం చూడండి. అట్లా దేవుని మందిరానికి వచ్చి తృప్తి పొందడం అంటే ఇది. మా దేవా నీవు వారికి తీర్పు తీర్చవా, మా మీదకి వచ్చి గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకు మాకు శక్తి చాలదు, ఏమి చేయటకు మాకు తోచట్లేదు. నీవేమి మాకు దిక్కు. ఎంత స్పష్టంగా పలికాడు, నీవే మాకు దిక్కు అని ప్రార్థన. ఎప్పుడైనా మనకి ఇలాంటి తీర్మానం ఉందా? కష్టాలు వచ్చినప్పుడు, రోగం వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, నిందలు వచ్చినప్పుడు, అవమానం వచ్చినప్పుడు దేవుని మందిరానికి వచ్చి ఈ టైంలో ఎప్పుడైనా ప్రార్థన చేశామా? అని రాజయ్యండి ఎలా తీరింది ఆయనకి? ఆ బాధ్యతను ఎలా పక్కన పెట్టగలిగాడు? మనకి ఒక ఇంట్లో 2-3 ఉంటేనే మనం తీరట్లేదు, మరి ఆయనకి ఎలా తీరింది? కాబట్టి అందుకే మనకు తృప్తి పొందకపోవడానికి ఇదే కారణం.
మనం ధైర్యం ఉండలేకపోవడానికి ఇదే కారణం. మనం భయపడడానికి, మన భయం పోకుండా ఉండడానికి ఇదే కారణం. అందుకంటున్నాడు ఆయన, వచ్చి చూడు, వచ్చి చూడు, ఒక్క అవకాశం ఇచ్చి చూడు, వచ్చి చూడు. నేను పని చేయాలనుకుంటున్నా, నువ్వు వస్తే నువ్వేం చేసుకుంటావా? సరే అయితే నేను మౌనంగా ఉంటా. ఏమంటుంది దేవుడు ఇక్కడ? నువ్వేం చేసుకుంటావా? సరే నేను మౌనంగా ఉంటా. కాబట్టి మన సమస్యలు తీరకపోవడానికి ఇదే కారణం, మన ఇబ్బందులు తీరకపోవడానికి ఇదే కారణం, మనం ఆర్థికంగా మెరుగుపడిపోవడానికి ఇదే కారణం, మన పనులు సరైన సక్రమంగా రాకపోవడానికి ఇదే కారణం, వారానికి 3 రోజులు 4 రోజులు 5 రోజులు ఖాళీగా ఉండడానికి ఇదే కారణం. మనకి నష్టం వాటిల్లుతుంది. ఎక్కడ రాలేకపోతున్నాం? అన్నిటికీ వీలవుతుంది. ఏ ఊరికి వెళ్ళాలన్నా, ఏ ఫంక్షన్కి వెళ్ళాలన్నా అంత పని కట్టుకొని వెళ్తాము. దేవుని సన్నిధి విషయంలో మాత్రం మనకు తీరట్ల. అందుకే మనం లాస్ అవుతున్నాం. ఈ మధ్యాహ్నం దేవుడు అంటున్నాడు, మనం లాస్ అవటం దేవునికి ఇష్టం లేదు, మనం ఫెయిల్ అవటం దేవునికి ఇష్టం లేదు, మనం ఓడిపోవడం దేవునికి ఇష్టం లేదు. అడిగిన వాటికంటే ఊహించే వాటికంటే అత్యధికంగా మనం పొందాలనుకుంటున్నాడు దేవుడు. నువ్వు అనుకో, నేను ఇస్తానంటున్నాడు. నువ్వు ఊహించుకో. నీ డ్యూటీ ఏంటి? ఊహించుకోవడమే నీ డ్యూటీ. ఇవ్వడం, అత్యధికంగా ఇవ్వడం నా డ్యూటీ. మనమా ఊహించుకోవట్లేదు, మనమా రావట్లేదు. ఎందుకు తృప్తి చెందుతాం? రాజైన యెహోషాపాతుకు వీలైందంటే మనకు వీలవట్లేదని యెహోషాపాతు కంటే మనం ఇంకా గొప్పమా? మరొక రాజు దగ్గరికి వెళ్దాం చూడండి. 37వ అధ్యాయం యెషయా గ్రంథం 37వ అధ్యాయము ఆ కింద వచ్చిన చదవండి. ఆ లాస్ట్ లైన్ వచ్చిన గుర్తురావు. యెషయా గ్రంథం 37వ అధ్యాయం అచ్చువన్నం, అచ్చుపుడు వేలు చిటికి అదే అక్కడే, అదే చదువు అవతల పక్కలే అక్కడ. యెహోవా కెరూబుల మధ్యలో నివసించున్నా. ఏమని ప్రార్థన చేస్తే ఎక్కడికి వచ్చాడో చూడండి. ఆయన కెరూబుల మధ్య నివసించుచున్నా. ఇశ్రాయేలు దేవా, భూమి ఆకాశములను సృజించిన అద్వితీయ దేవా, నువ్వు లోకమందున్న సకల రాజ్యములకు దేవుడవై ఉన్నావు. సైన్యములకు అధిపతియగు యెహోవా, చెవియొగ్గి ఆలకించుము. యెహోవా, కన్ను తెరిచి దృష్టించుము. జీవుడమైన దేవుడమైన నిన్ను దూషించుటకై సన్హెరీబు పంపిన వాడి మాటలను చెవినబెట్టుము. యెహోవా, అశ్షూరు రాజులు ఆ జనములను వారి దేశమును పాడు చేసి వారి దేవతలను అగ్నితో వేసిన నిజమే. ఆ రాజ్యముల దేవతలు నిజమైన దేవుడు కాక ఎవరు ప్రార్థన చేస్తున్నాడు? దానిపై వచ్చింది చదవండి. విప్పి పరిచి అనే పదాలు ఉన్నాయి. యెహోషాపాతు చేసిన ప్రార్థన డిఫరెన్స్ ఉంటే దేవుని మందిరానికి వచ్చి తన సమస్యల నిమిత్తమై హిజ్కియా చేసిన ప్రార్థన కూడా డిఫరెన్స్ ఉంది. లేదు అక్కడ హిజ్కియా దూతల చేతిలో నుండి ఆ ఉత్తరము తీసుకొని చదివి యెహోవా మందిరంలోనికి పోయి, అదే కాన్సెప్ట్, దాన్ని మర్చిపోతున్నాం మనం. ఆయన వచ్చి చూడన్నాడు. మందిరం సమృద్ధి వల్ల తృప్తి, మందిరంలోకి వచ్చి చూడాలా, ఇది కాన్సెప్ట్ మనకి. రాజైన హిజ్కియాకి ఎలా వీలైంది, రాజైన యెహోషాపాతుకి ఎలా వీలైంది, మనకెందుకు వీలవట్లేదు అంటే మనం మేలు పొందాలని లేదనమాట. యెహోవా మందిరంలోకి వచ్చి ఈయన ప్రార్థన ఎలా ఉంది? విప్పి పరిచి సమస్యలు తీసుకొచ్చాడు దేవుని మందిరంలోకి. యెహోషాపాతు సమస్యలు తీసుకొచ్చాడు దేవుని మందిరంలోకి. 4వ దినమున వారు బెరాక లోయలో కూడుకుంటే వెండి బంగారం సమృద్ధిని పొందారంట. యెహోషాపాతు ఏ కొరత లేకుండా పొందారు. అంటే దేవుని మందిరముకు రావాలి, దాని కొరకే ప్లాన్ చేసుకోవాలి. ఎంత పని ఉన్నా సరే, ఒకవేళ ఈరోజు పని 9 అవుతుంది రాత్రి అనుకుంటే
ఉదయం 6కి 7కి వెళ్ళి ఆ పని ముగించుకొని కరెక్ట్ 7:30 8 దేవుని సన్నిధిలోనికి ఏ మీటింగ్ లేకపోండి పర్లేదు. మనం వచ్చి వాళ్ళు ఏదైనా మీటింగ్ ఉండి వచ్చారా రాజులు ఇక్కడ ఇద్దరు? ఏ మీటింగ్ లేదు అక్కడ యాజకుడు కూడా లేడు. వారు డైరెక్ట్గా దేవుని మందిరంలోకి వచ్చి విప్పి పరిచి దేవుని ప్రార్థించి సమస్యను పరిష్కరించుకోగలిగారు. ప్రతి సమస్య పరిష్కారము దేవుని సన్నిధిలోనే, ప్రతి భయానికి పరిష్కారం దేవుని సన్నిధిలో, ప్రతి అధైర్యానికి పరిష్కారం దేవుని సన్నిధిలో. నేలి చేత మనం తృప్తి పొందాలా? అడిగిన వాటికంటే ఊహించి వాటికంటే అత్యధికంగా ఇవ్వాలనుకుంటున్నాడు ఆయన. వస్తే మన జీవితంలో అద్భుతం జరుగుతుంది. వార్పు వచ్చిందా పోయిందా? పోయింది వార్ప. రూత్ వచ్చిందా పోయిందా? రూత్ వచ్చింది. వచ్చినందువల్ల రూత్ జీవితం ఎంతగా ఆశీర్వదించబడిందో. వార్పు వెళ్ళింది. ఈ రోజుకి ఇంక వార్ప చరిత్ర మనకు తెలియనే అంటే వస్తే జరిగే అద్భుతము. అందుకనే మన భయాలు అధైర్యాలు అన్నిటినీ దేవుని మందిరంలో తీసుకురావాలి. 2 దినవృత్తాంత గ్రంథం ఏం జరుగుతుంది అప్పుడు? 7:14 వచ్చింది. 7:14 వచ్చింది. మన జీవితంలో అధైర్యాలన్నీ ఎలా పోతాయో చూడండి. నా పేరు పెట్టబడిన దేవుడు మాట్లాడుతారు. నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేసి అంటే రావాలి అంటే రాజులు ఏం చేసుకుని ఉంటారు? వాళ్ళకి రాజులు అయిపోయిన సంగతి మర్చిపోయి కామన్ డాన్స్కి వచ్చారు. వాళ్ళు రాజులే కానీ దేవుని మందిరానికి ఏ పద్ధతులు వచ్చింటారు? సాధారణమైన వ్యక్తులుగా దేవుని మందిరానికి వచ్చారు. మనం సాధారణమైన వ్యక్తులం కాదు, అసాధారణమైన వ్యక్తులు అనుకుంటామేమో. మరి మనకు తెలియదు. వాళ్ళేమో సాధారణమైన వ్యక్తులతో రాగలిగారు దేవుని మందిరానికి. ఇక్కడ ఏమంటున్నాడు దేవుడు? నా మందిరానికి వచ్చి ఏమంటున్నాడు? తాము తగ్గించుకొని అంటే ఏం చేయాలి? రావాలంటే ఏం చేయాలా? అన్ని పక్కన పెట్టాలా. అది నష్టంగా పెంటగా ఎంచుకోవాలా. ఆ సమయాన్ని, ఆ డబ్బుని, ఆ స్థాయిని. అప్పుడే మనం ప్రభు దగ్గరికి రాగలం, ప్రభు సన్నిధికి రాగలం. ఫ్రెండ్స్తో, బంధువులతో, స్నేహితులతో, దావతులతో గడిపేదానికంటే ప్రభుని మనం అవమానపరుస్తున్నాం రెడీగా. ప్రభు మన కొరకే వేచి ఉంటాడు. నాకు మాట వస్తాడేమో ఈ సమయంలో, చూద్దాం. ఆయనకి ఇద్దాం, ఆయన అవసరాలు తీరుతాం. నా కుమార్తె వస్తుందేమో ఈ సమయంలో, చూద్దాం. ఆ వస్తుంది పంపిద్దాం. తీసుకొని వస్తాడు ఆయన నీ అవసరాలు తీర్చడానికి. మనం రాకపోవట్లా. అందుకని మనకి అవి ఇవ్వడం లేదు. వస్తే కాబట్టి ఇది మనం గ్రహించాలి. వచ్చి తీసుకుపోకుండా పోవటం, వచ్చి తినకుండా పోవటం, వచ్చి చూడకుండా పోవటం, వచ్చి కార్యం లేకుండా పోవటం, వచ్చి ఖాళీకి పోవటం కాదు. వచ్చిన తర్వాత ప్రభువా నువ్వు ఏదైనా నాకు ప్రసాదించు, నేనే తిట్టొచ్చినట్టు ఖాళీకి పోవటానికి వీలు లేదు. ధైర్యంతో నింపు, ఆత్మతో నింపు, బలంతో నింపు, జీవంతో నింపు. నీ కార్యం నేను చూడాలి, నాలో జరగాలవి. ఎవరెవరి దగ్గరలో కాదు, నా ఇంట్లో జరగాల, నాలో జరగాల, నేను చూడాలి. నువ్వు వచ్చి చూడమన్నావుగా, నేను చూడాలి ప్రభా. ఇదిగో వచ్చిన రూతు జీవితంలో చూసి ఇక్కడ చూడగలిగింది, వచ్చిన ఇజ్కే జీవితం చూడగలిగాడు, వచ్చిన యెహోషాపాతు జీవితం చూడగలిగాడు. నేను కూడా వస్తున్నాను. అయితే వాళ్ళు మేలు పొందని నన్ను ఖాళీగా పంపుతావా? నువ్వు అన్యాయిస్తున్నావా? నన్ను తృప్తిపరచలేవా? నన్ను సంతోషపరచలేవా? దుఃఖంతో నీ ఇంటికి వచ్చాను, సంతోషంతో నేను నా ఇంటికి తిరిగి వెళ్ళకూడదా? ఎవరు నన్ను సంతోషపరచగలరు? ఎవరు నా అవసరంతో తీర్చగలరు? ఎవరు నన్ను సమృద్ధితో నింపగలరు? నువ్వు తప్ప. రమ్మన్నావు కదా, వచ్చాను. వచ్చి చూడమన్నావుగా, ఇదిగో చూస్తున్నా. ఏం కనపడ్డాడు. కాబట్టి ఇక్కడ మనం గమనించుకోవాల్సిన అవసరం
మన జీవితంలో ధైర్యం లేదు. ఆ ధైర్యం నింపుకున్నాం, భయాన్ని నింపుకున్నాం. అందువల్ల దేవుని కార్యం చూడలేకపోతున్నాం. దేవుని ఆశీర్వాదం, దేవుడిచ్చే మేలును, దేవుడిచ్చే జీవం, దేవుడిచ్చే సమృద్ధి, దేవుడిచ్చే తృప్తి, దేవుడిచ్చే ఆనందం, నెమ్మది లేదు మనకు. పొందాలనుకున్న తపనతో మనం ప్రభు సన్నిధికి గడపగలం. రాజులు గడిపారు, మనకు వీలు అవ్వట్లేదంటే ఏం చెప్పాలి? ఎలా తీసుకోవాలి దాన్ని? మీరు పొందడానికి నీకు ఇష్టం లేదా? ఆశీర్వాదం పొందడానికి, నీ సమస్య తీర్చుకోవడం ఇష్టం లేదా? నువ్వు అద్భుతంగా మేలు పొందడం ఇష్టం లేదా? సర్వ సమృద్ధిలో ఉండడం ఇష్టం లేదా? వచ్చి చూడబోతున్నాను. వచ్చా, ఏం చేస్తావు చూపి నాకు. నేను మాట తప్పలేదు ప్రభా, నువ్వు మాట తప్పుతావా? రమ్మన్న వదిలి వచ్చా, మనం ఏం చేస్తావు? చొక్క పట్టుకొని మనం దేవుని ప్రార్థన 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 మనల్ని పరిశుద్ధిని చేస్తుంది. ప్రార్థన మనల్ని ఇచ్చిస్తుంది. ప్రార్థన మనల్ని ఆశీర్వదిస్తుంది. ప్రార్థన సర్వ సమృద్ధితో నింపుతుంది. ప్రతి సమస్యను పరిష్కరించగలదు. ప్రార్థనలో అద్భుతాలు జరుగుతాయి. ఆ ప్రార్థన చేయకుండా ఎక్కడికెక్కడికో వెళ్ళి ఏదేదో చేసి ఏదేదో చూసి నిజమైన ఆశీర్వాదం అనుకోకుండా రాజులు వచ్చారు ఇక్కడికి. మనం వస్తే మనం ఎంత మేలుకుంటాం. చివరికి ఆ ధైర్యం వల్ల ఏం చేస్తుంది? 2 దినవృత్తాంతములు 15:7 వచ్చింది. ఆ ధైర్యము మనం ఏం చేస్తుంది? ప్రతి సమస్యను పరిష్కరిస్తుందంట. ఆ ధైర్యమే కాగా మీరు బలహీనుడు కాక ధైర్యం వహించుడి. ఈ కార్యము సఫలమగును. అంటే మీకు ఎన్ని పెట్టుకుంటారో అన్ని సఫలమవుతాయి. వచ్చి అడిగి దేవుని ద్వారా పొందాలి. నువ్వు కాకుండా ఎవరిస్తారు ప్రభా? నువ్వే నాకు దిక్కు. మేమేం చేయగలం? మా వల్ల కాదు, మాకు దిక్కెవరు? అలా ప్రార్థించడం అద్భుతాన్ని మనం చూస్తాం. సమస్తము మన కొరకే దేవుడు ఏం చేస్తాడంట? సఫలము చేస్తాడు. దీనివల్ల ధైర్యము. ఎన్ని సమస్యలన్నా ఉండని ధైర్యంగా మనం దేవుని సన్నిధికి అప్పుడే మనం చూడగలం. ఆయన అడుగుతున్నాడు, వచ్చి చూడు, వచ్చి చూడు, వచ్చి చూడు. ప్రభు వచ్చా, నేను కూడా చూడాలా? ఎందులో చూశాను? నేను చూడాలా? నా సమస్యలు తీరాలా? నా మానసిక ఒత్తిడి తీరాలా? కుటుంబ ఇబ్బందులు తీరాలా? పోరాటాలు తీరాలా? గొడవలు, కేసులు అన్నీ తీరిపోవాలా? మానసికంగా ప్రశాంతత కావాలా? ఆర్థికంగా తిన్నది వండి పట్టాలా? నిద్ర పట్టాలా? తృప్తిగా సమృద్ధితో మేము ఉంటాం ప్రభా. అడుగు వాటికంటే అత్యధికంగా ఇస్తానన్నావు నాయన. ఇదిగో సీఎం పంచల కొరకు, గ్రామాల కొరకు, మాకు కావాల్సిన నీడ్స్, అవసరాలు మేము అడుగుతున్నాం. వీటికంటే అధికంగా మేము మా కుటుంబ నేపథ్యం అడుగుతున్నాం. అధికంగా అనేక రక్షణ కొరకు అడుగుతున్నాం. అనేక ఆత్మల కొరకు అడుగుతున్నాం. నువ్వు ఇవ్వగలవు. నీకు అసాధ్యమైనది కాదు. మేము చూడాలి చూడాలి చూడాలి. ఇలాంటి అనుకుంటున్నప్పుడు ఖచ్చితంగా మన కార్యం దేవుడు ఏం చేస్తాడు? సంవత్సరం ముగింపులో ఉన్నాం. నూతన సంవత్సరం కొరకు ఈ పాత సంవత్సరం ముగింపు సరైన తీర్మానం చేసుకున్నాం. ఈ సంవత్సరం ఎలా గడిపామో, నూతన సంవత్సరం ఎలా గడపబోతున్నామో ఒక మంచి తీర్మానం. ప్రభా, అనేక పర్యాలు రాలేకపోయా, నష్టపోయాను, వచ్చాను. మానసిక డిస్టర్బెన్స్తో, కలవరంతో, భయంతో ఎలా వచ్చానో అలాగే వెళ్ళిపోయాను. ప్రభా క్షమించు. ఇదిగో నీ కొరకు తీర్మానం చేస్తున్నాను. ఎవడు వచ్చినా రాకపోయినా నీ సన్నిధిలో కడతా. వచ్చి చూడమన్నావు, నేను వచ్చి చూస్తాను. నా జీవితంలో బ్రతుకుతాను చేయి. దయ చూపించండి. ఒక మంచి ఆలోచన కలిగి ఒక తీర్మానం చేస్తాను. ఒక నుంచి మౌనం ఉండే తీర్మానం